వెంకటస్వామి గారు మీ దగ్గరికి వద్దాం. వెంకటస్వామి గారు ఏంటి ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది? మొన్న ఆ రోజుల్లో మనం చూసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దు అంటే వెళ్ళారు, తర్వాత అక్కడ చర్చ జరిగింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నిన్న తాజాగా హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఆ పేపర్లన్నీ చూపించాడు. ముఖ్యమంత్రి వెళ్ళారు చూడండి, ఎజెండాలో కూడా ఉంది, అసలు ఆయన ఎజెండాలో కూడా లేదన్నాడు. అసలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి ఈ అనుమతులు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వెంకటస్వామి గారు? కేంద్ర ప్రభుత్వము ఓ సమస్యను పరిష్కారం చేస్తామని ఆ శాఖకు సంబంధించి ఇరు రాష్ట్రాలను పిలిచినప్పుడు పోకపోవడం అనేటువంటిది సంస్కారం కాదు. టిఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారి స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. ఆయన పోవడం అనేటువంటిది ఆయన ఇష్టం. ఇలా అసెంబ్లీకి రావట్లేదు. భారతదేశ చరిత్రలో అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి కానీ, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన రికార్డు ఉంది. సో అది ఆయన స్టైల్ అది. సో మేము ఆయన చెప్పినట్టే లేకపోతే హరీష్ రావు చెప్పినట్టే మేము నడుచుకోవాలి, లేదా టిఆర్ఎస్ పార్టీ డిక్టేట్ చేస్తే పోవాలన్నా వద్దు. అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంబంధించినాడు, ఇంకొక ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోయింది వచ్చింది. ఆయన కూడా మీరు చెప్పినట్టే ఈ ముఖ్యమంత్రి వినాలంటే ఎట్లా? మీ ముఖ్యమంత్రి మీకు ఇన్లే, మేము ఎవరిని కలవని కూడా కలవలే, మంత్రులే కలవాలి. అంటే అక్కడ ఒకటి వెంకటస్వామి గారు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అసలు సరే కలిశారు అయిపోయింది, కానీ అక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎజెండానే లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఎజెండాలో కూడా పెట్టారు కదా, ఉంది కదా, ఇది ఏంటి అనేది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పిలిచింది? దాని మీద డిస్ప్యూట్ రేజ్ చేసింది ఎవరు? మేమే డిస్ప్యూట్ చేసింది, మేము అబ్జెక్ట్ చేసినాం. బనకచెర్ల అనేటువంటిది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ఆపాలన్నాం. దాన్ని రిసాల్వ్ చేసే ఉద్దేశంతో అదే ఆ జలాల సమస్యల గురించి మాట్లాడడం కోసం పిలిచినప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్ళినారు, తమ వాదనను వినిపించినారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ నీటి వాటాకు సంబంధించి ఏ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ మాది. మొన్నటిదాకా వాళ్ళది, ఇప్పుడు మాది. సో వాళ్ళు చేసిండ్రా చేయలేదా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. వాళ్ళు నిజంగా ప్రయోజనాలు కాపాడలేదా, తెలంగాణ తెచ్చుకోవడానికి ఎంతైతే పోరాటం చేసినామో ఆడ కూర్చున్న వెంకరెడ్డి కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, స్వామి గౌడ్ గారు కావచ్చు, అనేక మందిని ఆబాల గోపాలం పోరాడితేనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్, అదే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు గారు చాలా పెద్ద ఉద్యమకారుడు కదా, ఆయన కూడా మాతో కలిసి పనిచేసిన, మేము కూడా ఆయనతో కలిసి పనిచేసాం. అట్లాంటి ఉద్యమకారుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 10 సంవత్సరాలలో నిజంగా తెలంగాణ వాటర్ సంబంధించిన వాటా గురించి, వాళ్ళ ప్రయోజనాల గురించి క్రియాశీలకంగా, న్యాయబద్ధంగా తెలంగాణ వాటా కోసం వాళ్ళు నిలబడ్డరా, కలబడ్డరా, లేకపోతే పోరాడిలా, లేదా న్యాయంగా న్యాయ నిపుణుల దగ్గర పోయి కొట్లాడిలా, లేదా ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడినా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు చేసిందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ప్రజలు చేయలేదా చేసిందా అనే దాని మీద మీ 10 ఏళ్ల పర్ఫార్మెన్స్ తర్వాత ఇక మీరు అక్కర్లేదా బాబు. సరే అవన్నీ పాయింట్ ఇక్కడ వెంకట సార్, ఒక పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒకటి మనం ఇక అవన్నీ మనము అసలు ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందా లేదా, అనుమతి ఇచ్చారా, జలసంఘం నుంచి అనుమతులు వచ్చాయా? సో నేను నాకున్న సమాచారం, ఇప్పుడున్న సమాచారం ప్రకారం యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పలేను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, హైదరాబాద్ నుంచి. అనుమతులు వచ్చినాయి రాంది అనేటువంటిది కూడా నాకు కూడా సమాచారం లేదు. అనుమతులు ఇచ్చిండ్రు అనేటువంటిది నేనేమో అనుకోవట్లేదు. అయితే అనుమతులు వస్తే అది నల్లమల సాగర్ పేరుతో వచ్చిన, బనకచెర్ల పేరుతో వచ్చిన, చంద్రబాబు పేరుతో వచ్చిన అది తెలంగాణకు తీవ్ర నష్టం. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆ ప్రభుత్వం కొట్లాడుతుంది, ప్రజలను మమేకం చేసుకుంటాం. నిజంగా ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ప్రతిపక్షం అధికార పక్షం కలిసి కేంద్రం దగ్గర కొట్లాడాలి, కేంద్రం దగ్గర వినతి చేయాలి, కేంద్రం ఒప్పించాలి, మెప్పించాలి. కేంద్రం మన పట్ల వివక్ష చూపకుండా చూసుకోవాలి. మాతో పాటు ఆ వివక్ష చూడకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే పార్టీ నేతలు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలనే ప్రధానంగా ఎంచుకొని, ఇప్పుడు ఆంధ్రలో విషయం వస్తే ఆంధ్ర అన్ని పార్టీలు కలిసి తెలంగాణ నుంచి వాటర్ ఎట్లా తీసుకుపోవాలి, పోతిపేట పాటి నుంచి ఎట్లా దోచుకపోవాలి, లేకపోతే బనకచెర్ల నుంచి ఎట్లా తీసుకుపోవాలి, దానికి పేరేమో మిగులు జలాలని పెట్టి నికర జలాలను దోచుకపోయి ఈ ప్రయత్నాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉమ్మడిగా చేస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇంకా పక్కన ఉన్నటువంటి
తెలంగాణ తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే వాళ్ళ ప్రయోజనాలకు అడ్డొస్తే అది భారతీయ జనతా పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు, డిఎంకే లేదు, ఏడిఎంకే లేదు, కొత్త పెట్టిన పార్టీ లేదు, పాత పార్టీ లేదు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఆ ప్రాంతానికి తమిళనాడుకు ఏ అన్యాయం జరిగినా వాళ్ళు ఉవ్వెత్తున లేచి వాళ్ళ సమస్యను సాధించుకుంటారు. అట్లాంటి ఐక్యత ఇక్కడ కూడా ఉన్నటువంటి అన్ని పార్టీలకు, అధికార పక్షము ప్రతిపక్షం అని కాకుండా అన్ని పక్షాలు కలిసి తెలంగాణ ప్రజల యొక్క మనకు ఆంధ్ర వాళ్ళకు పోవాల్సిన వెంకటస్వామి గారు మీరు అంటున్నారు అన్యాయం జరిగితే అందరూ అన్ని పక్షాలు కలిసి వెళ్ళాలి ఢిల్లీ. ఇప్పుడు ఈ రోజు నియమాల ప్రకారము వాటా ప్రకారము న్యాయపరంగా వాళ్ళకు పోవాల్సిన వాటా వాళ్ళకు పోతుంది, మనకు రావాల్సిన వాటా మనకు రావాలి. మనకు రావాల్సిన వాటాలో వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. అలా మిగులు జలాల పేరుతోటి నికర జలాలను తీసుకుపోయేటువంటి అసలు మిగులు జలాలను ఇప్పుడు నికర జలాలను ఉపయోగించుకున్నప్పుడు ఇంకా మిగులు జలాలనే మాట ఎక్కడ వస్తుంది? కాబట్టి ఉన్న వాటర్ నికర జలాల నుంచే దానికి మిగులు జలాలనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు. సో ఆయన ప్రాంతం వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సానుకూలత ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వివక్ష చూపింది అన్నమాట అక్షర సత్యము. సో ఇప్పుడు కూడా అట్లా చూపితే డెఫినెట్ గా ప్రతిపక్షాలు అది ప్రజాపక్షంగా ప్రజాసంఘాలన్నీ కలిసి కొట్లాడి అనుమతులు వచ్చినా కూడా దాన్ని ఆపాల్సినటువంటి అవసరం, అవసరం అయితే ప్రజా ఉద్యమానికి పోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో అన్ని పార్టీలు కలిసి రావాలి. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఆల్రెడీ అనుమతులు వచ్చాయి. ఈ రోజు హరీష్ రావు అదే అంటున్నారు.